ఇంతకుముందు చూసిన వీడియోలో ఏంటంటే మనం స్ప్లాష్ స్క్రీన్ చూసాము. సో స్ప్లాష్ స్క్రీన్ అనేది ఎలా చేయాలి, అది ఎలా వర్క్ అవుతుందో కూడా చూసాము. నెక్స్ట్ ఈ వీడియోలో వచ్చేసి మనకి ఏపీఐ కాలింగ్ చూద్దాం. అసలు ఏపీఐ ఏంటంటే అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్ అనమాట. ఈ ఏపీఐ అనేది ఎక్కడ వాడతారు, ఎలా వాడతారు అంటే మనం ఫోన్పే ఓపెన్ చేస్తాం కదా. సో ఫోన్పే ఓపెన్ చేసినప్పుడు మనకు స్కాన్ చేసి ఫోన్ నెంబర్ ద్వారా వాళ్ళకి అమౌంట్ అనేది పంపుతాం వేరే అకౌంట్కి. సో వాళ్ళకి అమౌంట్ అనేది రిసీవ్ అవుతుంది. మన పాస్వర్డ్ కొట్టిన తర్వాత వాళ్ళకి అమౌంట్ అనేది రిసీవ్ కాకముందు ఈ రెండింటి మధ్యలో ఏం జరిగిద్ది అంటే డేటా ఎక్స్చేంజింగ్ జరిగిద్ది అనమాట. సో మన ఫోన్పే నుంచి సర్వర్ కనెక్ట్ అయ్యి సర్వర్ నుండి సర్వీస్ కనెక్ట్ అయ్యింది. తర్వాత ఈ డేటా అనేది ఎక్స్చేంజ్ అవుతుంది అనమాట. సో వాళ్ళకి అమౌంట్ అనేది రిసీవ్ అవుతుంది. సో దీన్నే మన ఏపీఐ కాలింగ్ అంటారు. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ వచ్చేసి మన వెదర్ అప్లికేషన్ ఉంది. సో వెదర్ అప్లికేషన్ మనం ఓపెన్ చేసిన తర్వాత ఆ వెదర్ని బేస్డ్ ఆన్ లొకేషన్ ద్వారా మనకు వెదర్ అనేది అప్డేట్ అవుతుంది. సో ఇక్కడ కూడా డేటా ఎక్స్చేంజ్ జరిగిద్ది. సర్వర్ కనెక్ట్ అయ్యి సర్వర్ నుంచి సర్వీస్ కనెక్ట్ అయ్యింది. సో దీన్నే మనకి ఏపీఐ కాలింగ్ అంటారు. అసలు ఏపీఐ కాలింగ్లో ఏమేమి ఉంటాయి ఇప్పుడు చూద్దాం. సో ఇప్పుడు ఇక్కడ ఏపీఐ క్రూడ్ ఆపరేషన్స్ అంటారు అనమాట. సో ఏపీఐ క్రూడ్ ఆపరేషన్స్ వచ్చేసి క్రియేట్, రీడ్, అప్డేట్ అండ్ డిలీట్. సో క్రియేట్ వచ్చేసి ఏదైనా ఒక పోస్ట్ని క్రియేట్ చేయటం, రీడ్ వచ్చేసి ఉన్నదాన్నే డేటాను రీడ్ చేయటం అనమాట. నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి మనకి ఉన్నదాన్ని అప్డేట్ చేసుకోవటం. నెక్స్ట్ అప్గ్రేడింగ్ అంటారు కదా, మన ఫోన్లో 14 వర్షన్ ఉంది, 14 నుంచి 15కి అప్గ్రేడ్ అవ్వాలి. సో అలాంటప్పుడు దీన్ని అప్డేట్ అంటారు. డిలీట్ అంటే డిలీట్ చేయటం. ఇప్పుడు వచ్చేసి మనం రీడ్ చూద్దాం, అంటే ఉన్న డేటాను మనం గెట్ చేయటం అంటారు. దీన్నే గెట్ డేటా అంటారు. సో దానికంటే ముందుగా ఏం చేయాలంటే మనం ఫస్ట్ హెచ్టిటిపి ఫ్లటర్ ప్యాకేజ్ని యాడ్ చేసుకోవాలి. ఈ హెచ్టిటిపి ఫ్లటర్ ప్యాకేజ్ ఉంది కదా, హెచ్టిటిపి ఫ్లటర్ ప్యాకేజ్ని మనకి పబ్స్పెక్లో యాడ్ చేసుకోవాలి. సో ఇక్కడ ఆల్రెడీ నేను యాడ్ చేశాను అనమాట. సో ఇంతకుముందు కూడా చెప్పాను ఎలా యాడ్ చేయాలో, సేమ్ ఇది కూడా అలాగే. సో ఇప్పుడు అది యాడ్ చేసుకున్న తర్వాత అంతకంటే ముందుగా నేను ఏం చేశానంటే ఇప్పుడు ఇంకొక కొత్త ప్రాజెక్ట్ ఒకటి క్రియేట్ చేసుకున్నాను అనమాట. సో అందులో వచ్చేసి మనకి ఇలా ఉంటుంది కదా. సో మెయిన్ డాట్ ఫైల్, ఈ మెయిన్ డాట్ ఫైల్లో వచ్చేసి ఇక్కడ ఫ్లటర్ డెమో పేజ్ ఉంటుంది. సో అది నేను రిమూవ్ చేసేసాను. అది రిమూవ్ చేసిన తర్వాత నేను ఒక స్టేట్ఫుల్ విడ్జెట్స్ తీసుకొని ఇక్కడ ఏపీఐ స్క్రీన్ని ఇక్కడ హోమ్ దగ్గర నేను కాల్ చేశాను అనమాట. జస్ట్ అంతే. నెక్స్ట్ వచ్చేసి ఇంకొక ఫైల్ క్రియేట్ చేసుకున్నా ఏపీఐ డాట్ అని. సో ఇందులో మనం ఏంటంటే ఏపీఐని కాల్ చేద్దాం. ఓకే, గెట్ డేటా చూద్దాం. ప్రజెంట్ హెచ్టిటిపి డాట్ గెట్ URI డాట్ పార్స్. ఈ URI ఏంటంటే యూనిఫామ్ రిసోర్స్ ఐడెంటిఫైయర్ అనమాట. సో ఏదైనా ఒక లింక్ని మనం ఐడెంటిఫై చేయడానికి మనకి URI అని రాసుకుంటాం అనమాట. ఈ మనకి డేటా అనేది ఎక్కడ వస్తుంది, ఎలా వస్తుందంటే కొన్ని వెబ్సైట్స్ ఉంటాయి, డమ్మీ వెబ్సైట్స్. సో దాన్ని బేస్ చేసుకొని మనం ఇప్పుడు చేద్దాం. ఇక్కడ నేను JSON డమ్మీ డేటా ఉంది కదా. సో ఇది ఓపెన్ చేస్తున్నా. JSON ప్లేస్ హోల్డర్ ఉంది. ఓపెన్ చేస్తుంటే ఇలా ఉంది. యూజర్ ఇంటర్ఫేస్ ఎలా ఉంటుంది, JSON ప్లేస్ హోల్డర్. సో ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ రిసోర్సెస్లో కాకుండా ఈ డేటా ఉంది కదా. సో ఈ డేటా కాకుండా ఇది చూద్దాం. గెట్ డేటా కాబట్టి ఈ పోస్ట్ ఉంది కదా, ఈ పోస్ట్ చూద్దాం. సో నేను ఈ డేటా అనేది ఇక్కడ ఫైల్ పాత్ కాపీ చేసుకుంటాను. ఇందులో యూజర్ ఐడి, టైటిల్, బాడీ ఉంది. సో లింక్ అనేది నేను ఇక్కడ కాపీ చేసేసుకున్నా, అయిపోయింది. నెక్స్ట్ ఏం చేయాలంటే ఇక్కడ నేను ఒక ఫ్యూచర్ బిల్డర్ యాడ్ చేస్తున్నా, ఎందుకంటే మనకు ఫ్యూచర్లో కదా డేటా వచ్చేది ఫ్యూచర్. సో దీన్ని కూడా మనం లిస్ట్లో పెట్టుకోవాలి. లిస్ట్ డైనమిక్ కాబట్టి డైనమిక్ డేటా. ఇక్కడ అసింక్ అవైట్. ఓకే, నెక్స్ట్ రెస్పాన్స్ రాసుకోవాలి. దీనికి ఫైనల్ రెస్పాన్స్.
సో ఇలా అనమాట. నెక్స్ట్ స్టేటస్ కోడ్ రాసుకోవాలి, అంటే డేటా ఉన్నప్పుడు డేటా లేనప్పుడు కూడా ఎర్రర్ చూపించాలి కదా. సో దానికనమాట ఇఫ్ రెస్పాన్స్ డాట్ స్టేటస్ కోడ్ ఈజ్ ఈక్వల్ 200. ఇది డేటా ఉన్నప్పుడు 200 చూపిస్తాం, డేటా లేనప్పుడు ఎర్రర్ చూపిస్తాం అనమాట. ఇఫ్ స్టేటస్ కోడ్ ఈజ్ ఈక్వల్ టు 200 అనమాట. నెక్స్ట్ రిటర్న్ చేసుకోవాలి డేటాని, రిటర్న్ దానికి డీ కోడ్ ఎన్కోడ్ ఉంటుంది జేఎస్ఎన్. సో ఇప్పుడు నేను డీ కోడ్ తీసుకుంటాను, ఎందుకంటే ఆల్రెడీ కోడ్ ఉంది కాబట్టి డీ కోడ్ చేసుకోవాలి ఉన్న కోడ్నే మనం. రెస్పాన్స్ డాట్ బాడీ. ఓకే, నెక్స్ట్ ఎల్స్ ఎర్రర్ కూడా త్రో చేసుకోవాలి కాబట్టి ఎల్స్ త్రో ఎక్సెప్షన్. ఈ ఎక్సెప్షన్లో ఏం చేయాలంటే మనకి ఎర్రర్ చూపించాలన్నమాట, సర్వర్ ఎర్రర్. సో సర్వర్ ఎర్రర్ రెస్పాన్స్ డాట్ బాడీ, రెస్పాన్స్ డాట్ స్టేటస్ కోడ్, సారీ. సో ఇప్పుడు మనకి యూఆర్ఏ పార్సింగ్ అనేది అయిపోయింది. నెక్స్ట్ స్టేటస్ కోడ్ కూడా రాసేసుకున్నాం. నెక్స్ట్ ఇక్కడ మనకి మెయిన్ డాట్లో ఏం చేయాలంటే, సో దానికి మనకి ఫీచర్ బిల్డర్కి లిస్ట్ వ్యూ బిల్డర్తో కనెక్ట్ చేసుకొని మనకి డేటా అనేది గెట్ చేసుకుంటాం అనమాట. సో అది ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం. నెక్స్ట్ ఇక్కడ మెయిన్ డాట్లోకి వెళ్తున్నా. ఈ మెయిన్ డాట్లోకి వెళ్ళిన తర్వాత నేను ఇక్కడ బాడీలో బాడీ ఫీచర్ బిల్డర్ తీసుకుంటున్నా. ఈ ఫీచర్ బిల్డర్లో ఫ్యూచర్ బిల్డర్ ఉంటుంది. ఇక్కడ బిల్డర్లో వచ్చేసి మనకి సేమ్ లిస్ట్ వ్యూ బిల్డర్ ఎలా చేసామో ఇది కూడా కొంచెం అలాగే ఉంటుంది. కాంటాక్ట్స్ తర్వాత నేను ఇక్కడ మీరు ఏదైనా యూనిక్గా ఉండే నేమ్ పెట్టుకోండి. సో నేను రిజల్ట్ డేటాను పెట్టుకుంటున్నా. ఓకే, ఈ రిజల్ట్ డేటా వచ్చేసి మనకి ఏంటి, ఇప్పుడు స్టేటస్ కోడ్ని చూపించాలన్నమాట ఇందులో వచ్చేసి. సో రెస్పాన్స్ని దానికి నేనేం చేస్తున్నా అంటే ఇఫ్ కండిషన్స్ రాసుకుంటున్నా. ఇఫ్ రిజల్ట్ డేటా డాట్ కనెక్షన్ స్టేట్ ఈజ్ ఈక్వల్ టు కనెక్షన్ స్టేట్ డాట్ వెయిటింగ్. సో ఇది ఎందుకు రాసుకున్నామని నేను చెప్తా ఇప్పుడు మీకు. రిటర్న్, ఈ రిటర్న్లో వచ్చేసి సెంటర్లో పెట్టుకుంటున్నా చైల్డ్ సర్కిల్ ప్రోగ్రెస్ ఇండికేటర్ అనమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఎల్స్ ఇఫ్. ఈ ఎల్సిఫ్ వచ్చేసి మనకి ఏదైనా ఎర్రర్ అనేది త్రో చేయడానికి అనమాట. సో అది కూడా చూపించాలి కాబట్టి మనకి ఇది కూడా రాయాలి. ఇఫ్ రిజల్ట్ డేటా డాట్ హ్యాజ్ ఎర్రర్. ఇక్కడ రిటర్న్లో ఏం రాస్తున్నాం, టెక్స్ట్. సో ఈ టెక్స్ట్లో వచ్చేసి మనకి ఎర్రర్. ఓకే, సో ఎర్రర్ వచ్చేసి రిజల్ట్ డేటా డాట్ ఎర్రర్ని త్రో చేయాలి కాబట్టి మనం. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకి ఉన్న డేటాను కూడా చూపించుకోవాలి కదా. సో దాని గురించి మళ్ళీ ఎల్సిఫ్. సో ఈ ఎల్సిఫ్లో వచ్చేసి మనకి ఏం చేయాలంటే రిజల్ట్ డేటా డాట్
హ్యాస్ డేటా అంటే డేటా ఉన్నప్పుడు. డేటా ఉన్నప్పుడు ఏం రాస్తాం, వార్ డేటా ఈజ్ ఈక్వల్ టు రిజల్ట్ డేటా డాట్ డేటా. సో ఇలా అన్నమాట. సో ఏం లేదు, ఇక్కడ ఏంటంటే మనకి అవుట్పుట్ వస్తుంది కదా. సో అవుట్పుట్ రాకముందు ఏంటంటే మనకి లోడింగ్ అనేది చూపించాలన్నమాట. సర్కిల్ ప్రోగ్రెస్ ఇండికేటర్ రౌండ్గా తిరుగుతుంది కదా మనకు లోడింగ్ అని, సేమ్ అదే అనమాట నేను ఇక్కడ రాశాను. సో లేకపోతేనేమో ఎర్రర్ రావాలి, డేటా ఉంటేనేమో లోడ్ అవ్వాలి, లోడ్ అయిన తర్వాత డేటా రావాలి, డేటా రాకపోతే ఎర్రర్ త్రో చేయాలి. అలాగే నేను రాశాను. ఇక్కడ ఫ్యూచర్ అంటే ఫ్యూచర్ డేటా రాసుకుందాం మనకి. సో దానికి మనం ఇక్కడ ఇంతకుముందు మనకు నేమ్ ఇచ్చాం కదా. సో ఇక్కడ కూడా సేమ్ అంతే, మనకు ఒక నేమ్ ఇవ్వాలి. సో నేమ్ ఇచ్చేసి ఇక్కడ మనం కన్వర్ట్ చేసుకుంటే సరిపోద్ది అనమాట ఇక్కడికి. సో దానికి నేను ఏం చేస్తున్నా అంటే ఇక్కడ ఫ్యూచర్లో ఇక్కడ ఫ్యూచర్లో వచ్చేసి మనకి ఈ లిస్ట్కి ఇక్కడ డైనమిక్. సో డైనమిక్ ఇక్కడ ఏంటంటే ఫ్యూచర్ డేటా. ఇక్కడ మనం లేట్ అని పెట్టుకుంటున్నాం, ఇనిషియలైజ్ చేసుకోవాలి లేట్ అని. సో ఇక్కడ కూడా మనకి ఫ్యూచర్ డేటా. సో ఇక్కడ ఇనిట్ స్టేట్ కాల్ చేస్తున్నా. ఓకే, ఇక్కడ ఇనిట్ స్టేట్ వచ్చేసి ఫ్యూచర్ డేటా గెట్ డేటా. ఈక్వల్ టు గెట్ డేటా. సో ఇలా అన్నమాట. ఈ ఇనిట్ స్టేట్ అనేది ఇంతకుముందు ఎందుకు వాడతారో కూడా చెప్పాను. ఏదైనా ఏపీఐ కాలింగ్ కానీ ఏదైనా మనం ఒక టైమర్ని సెట్ చేసుకుంటే దానికి మనకి ఇనిట్ స్టేట్ అనేది కాల్ చేసుకుంటాం అన్నమాట. సో ఇక్కడ వచ్చేసి మనం రిటర్న్ టెక్స్ట్ నో డేటా ఫౌండ్ ఎర్రర్ అనమాట. సో ఏమి రాకపోతే ఎర్రర్ కూడా చూపించాలి కదా నార్మల్గా. సో దానికి అనమాట ఇది వచ్చేసి ఇలా ఉంటుంది మనకి ఏపీఐ కాలింగ్ అనమాట గెట్ డేటాలో. ఇప్పుడు మనకి ఏంటంటే ఉన్న డేటాని ఏంటంటే మనకి లిస్ట్ వ్యూ బిల్డర్లో తీసుకొని చూపిద్దాం. దానికి నేను ఏం చేస్తున్నా అంటే ఇక్కడ రిటర్న్ లిస్ట్ వ్యూ డాట్ బిల్డర్. ఇక్కడ మనకి ఐటెం బిల్డర్ ఉంది. నెక్స్ట్ ఈ ఐటెం బిల్డర్లో ఏంటి కాంటెక్స్ట్ ఇండెక్స్. సో ఇండెక్స్ బేస్ చేసుకునే కదా మనకు వచ్చేది, ఇది కూడా అంతే. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఐటెం బిల్డర్లో లిస్ట్ వ్యూ డాట్ బిల్డర్ కదా. ఇక్కడ మనకి ఐటెం కౌంట్ అనమాట. ఐటెం కౌంట్ వచ్చేసి డేటా డాట్ లెంత్. సో ఎంత డేటా ఉందో అంత లెంత్ వస్తుంది అనమాట మనకి. ఓకేనా. సో దానికే మనం ఇక్కడ లిస్ట్ వ్యూ డాట్ బిల్డర్ తీసుకొని అక్కడ ఎంత డేటా ఉందో అంత డేటా రావడానికి మనం ఇక్కడ చూపిస్తున్నాం. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకి లిస్ట్ టైల్ కూడా తీసుకుందాం అనమాట. ఇందులో రిటర్న్ లిస్ట్ టైల్. ఈ లిస్ట్ టైల్లో ఏమేమి ఉన్నాయి అక్కడ ఐడి ఉంది, టైటిల్ ఉంది. సో ఇప్పుడు మనకు ఐడి టైటిల్ చూపిద్దాం అనమాట. సో దానికి నేను లిస్ట్ టైల్లో లీడింగ్లో టెక్స్ట్ డేటా కాబట్టి డేటా ఇండెక్స్ ఐడి కాబట్టి ఐడి టు స్ట్రింగ్. సో ఇది న్యూమరిక్ ఉంది కాబట్టి మన క్యారెక్టర్గా పంపించుకోవడానికి టూ స్ట్రింగ్ అని పెట్టాను, దట్స్ ఇట్ అంతే. సో లీడింగ్ ఇక్కడ టెక్స్ట్ టైటిల్
ఈ టైటిల్లో టెక్స్ట్, మళ్ళీ ఈ టైటిల్లో కూడా అంతే సేమ్ డేటా. ఈ డేటాలో వచ్చేసి మనకి ఇండెక్స్, నెక్స్ట్ టైటిల్ కాబట్టి టైటిల్, దట్స్ ఇట్, అంతే. ఫార్మాట్ డాక్యుమెంట్. సో ఇలా ఉంటుంది అన్నమాట. లేట్ ఇన్స్టలైజెస్ ఫెయిల్డ్, ఫీచర్ ట్రై హ్యాస్ నాట్ బీన్ ఇన్స్టలైజ్డ్, ఫీచర్ డాట్ దేవర్ టెస్టింగ్ ఎర్రర్స్. ఓకే, ఏంటో ఎర్రర్స్ చూద్దాం. ఇక్కడ ఒకసారి హెడర్స్ని పాస్ చేసుకొని చూద్దాం. హెడర్స్, ఈ హెడర్స్ వచ్చేసి మనకి ఎలా వర్క్ అవుతుందంటే కంటెంట్ స్టేట్ వచ్చేసి కంటెంట్ సో కంటెంట్ టైప్స్ చూద్దాం. కంటెంట్ టైప్ తర్వాత వచ్చేసి ఓకే కంటెంట్ టైప్. సో కంటెంట్ టైప్ వచ్చేసి ఇక్కడ అప్లికేషన్, ఓకే సారీ అప్లికేషన్ చేసాను కాబట్టి చేసాను అనమాట. ఓకే చూసారా వచ్చేసింది. ఈ హెడర్స్ అనేది ఏంటంటే ఒక్కోసారి కొన్ని ఏంటంటే పబ్లిక్లో ఉంటాయి, కొన్ని పబ్లిక్లో ఉండవు. సో దాని ద్వారా మనకు హెడర్స్ అనేది మనం పాజ్ చేసుకుంటాం అనమాట. ఇక్కడ ఉంటే ఇక్కడ కూడా ఉంటుంది మీకు ఇక్కడ రెస్పాన్స్ కోడ్లో. సో హెడర్స్ అనేది పాస్ చేసుకుంటేనేమో కొన్ని దాంట్లో పాస్ చేసుకోవాలి, కొన్ని దాంట్లో అవసరం లేదు. సో కొన్ని ప్రైవేట్ వెబ్సైట్స్ ఉంటాయి కదా, సో అలాగనమాట హెడర్స్ అనేది. సో ఇలా వస్తుంది మనకి. ఇక్కడ ఏపీఐ డేటా వచ్చేసింది, ఐడి వచ్చింది, టైటిల్ వచ్చింది. నెక్స్ట్ సబ్ టైటిల్ కూడా పెట్టుకొని చూద్దాం ఒకసారి వస్తుందో రావట్లేదా. సబ్ టైటిల్, టెక్స్ట్, డేటా, ఇండెక్స్, నెక్స్ట్ సబ్ టైటిల్ కాదు, ఇక్కడ బాడీ ఉంది కదా, బాడీని పాస్ చేద్దాం. ఓకే సో మనకు వచ్చింది ఇక్కడ. ఈ లాంగ్వేజ్ ఏందో కొంచెం అర్థం కావట్లేదు మనకి, ఇదేందో వేరే లాంగ్వేజ్లో ఉందన్నమాట. క్విఎస్ట్ ఇసి ఈస్ట్ రేయం టెంప్రోవర్ వెయిట్ చూద్దాం. ఇదిగోండి ఇక్కడ ఉంది కదా, ఈ వర్డ్ ఉంది కదా, ఆర్చిటికెక్టో అంట. సో ఒక డేటా అనేది మనైతే వచ్చేసింది. సో ఇలా ఉంటుందన్నమాట మన డేటాను గెట్ చేయటం. సో మీరు కూడా ప్రాక్టీస్ చేయండి ఒకసారి డేటాను ఎలా గెట్ చేయాలో. సో మిగతా ఉన్నాయి కదా అవి మనకి నెక్స్ట్ వీడియోలో చూద్దాం. థ్యాంక్ యూ. కోడ్ విత్ డాక్టర్ శ్రీను. బాయ్ బాయ్.